స్థానిక ఎన్నికలకు బ్రేక్. బీసీ రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఇరుపక్షాలకు ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన పరిస్థితి మాత్రం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. బీసీ రిజర్వేషన్ల జీవోను స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశిస్తూ విచారణకు 6 వారాలకు వాయిదా వేసింది. దీనిపై దాఖలైన అన్ని ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించింది. స్టేకు సంబంధించిన పూర్తి కారణాలతో సమగ్ర ఉత్తర్వులు ప్రతిని తరువాత ఇస్తామని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రిజర్వేషన్లను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు 30కి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణను కొనసాగించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది రవి వర్మ కుమార్ వాదనలు వినిపించారు. ఇంటింటి సర్వే మొదటిసారి అంటున్నారు ఏజీ. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతకుముందు ఇంటింటి సర్వే కులాల వారీగా శాస్త్రీయంగా సమగ్రంగా నిర్వహించింది. ఇలాంటి సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. ఇప్పుడు కేంద్రం కూడా కులాల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణను అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ సర్వేలో బీసీ జనాభా 57.6%గా తేలింది. దీనిపై అభ్యంతరాలు ఉన్నా, సంఖ్యలో తేడా ఉన్నా పిటిషన్లు చెప్పాలి. సర్వే పైన, రిజర్వేషన్ల పైన ఏ పార్టీ వ్యతిరేకించలేదు. ప్రభుత్వం మార్చి 30న రిజర్వేషన్ల బిల్లును పంపిన గవర్నర్ ఆమోదం చెందలేదు. కింగ్ కర్తవ్యం. హైకోర్టు ఉత్తర్వులు అందాక కార్యాచరణపై చర్చ. నేడు సీఎం మంత్రుల భేటీ జరిగే అవకాశం ఉన్నదట. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల సమగ్ర ప్రతి అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి కార్యాచరణను నిర్ణయించనుంది. పూర్తి ఉత్తర్వులు అందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం గురువారం సాయంత్రమే జరుగుతున్నది. ముందుగా మంత్రులకు సమాచారం ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఈ సమావేశాలు ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది. వారి నోటికాడ బుక్కను అడ్డుకుంటున్న భాజపా బారస బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా అడ్డుకుంటున్న కమలదళం అంటున్నారు. బట్టి ధ్వజమెత్తుతున్నారు. అంటే ఒకటి పైన ఒకడు వేసుకోవాలి. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ వాడు తిట్టాలి, కాంగ్రెస్ ను బీఆర్ఎస్ వాడు తిట్టాలి, బీజేపీ మేము ముస్లింలకు వ్యతిరేకమని వాళ్ళు తిట్టాలి. 3 పార్టీలు కలిసి బీసీలను ముంచాలి. ఇదే కాన్సెప్ట్ కదా మీది. బరాబర్గా నడుస్తుంది. కాంగ్రెస్ కు బీసీలు అంటే ఓటర్లు మాత్రమే. కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటి నుంచి ఓటర్లే. ఎవడు గెలిచింది చెప్పు కాంగ్రెస్ లా? ధర్మపురి అరవింద్ సీఎం సీటు దాకా వస్తే ఎట్లా దొక్కిపెట్టింది తెలియదా? మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ట్యాగ్ లైన్ తోక ఉంటేనే కదా ఆయన పైకి వచ్చింది. కాంగ్రెస్ మోసం తేట తెల్లమైంది. బారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు అంటున్న నేపథ్యం మాత్రం ఉంది. మరి నిజంగా హైకోర్టు తీర్పు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క, చిత్రంలో పున్నం, మహేష్ కుమార్ గౌడ్, వాకిడి శ్రీహారని చూస్తారు. ఇక మహేష్ అన్నకి ఏం చేయాలో అర్థం కాక నేల పైన చూస్తా ఉన్నాడు. ఇక బట్ట అన్నకు బీసీల పైన పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎస్సీ బిడ్డ కాబట్టి ఆ కోణమే ఉంటది. ఇక పొన్నం ప్రభాకర్ అంటే ఏం మాట్లాడుతుండే ఈ మధ్యలో ఆయనకే అర్థం కావట్లేదు. మంత్రుల పైన బాడీ షేమింగ్ చేస్తుండే. ఈయనేమో చక్కగా ఉన్నట్టు బాడీ షేమింగ్ చేస్తుండే. ఆయన వాస్తవంగా సర్పంచ్ నుంచి మంత్రి అయ్యండి. వాకిడి శ్రీహారి. అడ్లూరి లక్ష్మణ్ 30 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసి పార్టీకి అనుకూలంగా కట్టర్ కాంగ్రెస్ వాదిగా పనిచేసి మంత్రి అయ్యిండు. పొన్నం ప్రభాకర్ తక్కువ అంచనా ఏం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ గా పనిచేసింది. కరీంనగర్ ఎంపీగా ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. కాంగ్రెస్ లో ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే ఏకంగా ఫెయిల్ చేస్తాం హెలికాప్టర్ అని కూడా మాట్లాడిన చరిత్ర పొన్నం ప్రభాకర్ ఉన్నది. ఆ పార్లమెంట్ లో కొట్లాడిన చరిత్ర పొన్నం ప్రభాకర్ ఉన్నది. కానీ సహచర మంత్రులను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సరే, ఇక్కడ పోదాం. ఇక సత్యనారాయణ అడ్వకేట్ ఏమంటా ఉన్నారంటే పిటిషన్లు వెనుకకు తీసుకుంటే
ఈ లొల్లంత ఉండదు, వాళ్ళకు 42% రిజర్వేషన్ వస్తుంటే మరి రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడాలి కదా, వేసిన వాళ్ళతో పిటిషన్లు వేసిన వాళ్ళతో. మరి ఎందుకు రెడ్డి జాగృతి, ఇప్పుడు రెడ్డి జాగృతి ఏదైతే ఉన్నారో మాధవరెడ్డి కావచ్చు వాళ్ళు కావచ్చు, ఈ రెడ్డి జాగృతి మాధవరెడ్డి గోపాల్ రెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మాధవరెడ్డితో గోపాల్ రెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్న చర్చ జరిగింది. గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో వేస్తే మాధవరెడ్డి హైకోర్టులో వేసిన ఆ పరిస్థితులు మాత్రం ఉన్నాయని. ఈడబ్ల్యూఎస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఈడబ్ల్యూఎస్ కేవలం 3 రోజులలో ఎటువంటి చర్చ లేకుండా 10% రిజర్వేషన్లు ఇచ్చింది. మరి ఎక్కిరా రోడ్లు బీసీలు. ఇప్పుడు దాదాపు 58%, 60% బీసీలు ఉంటే మీరు 42% పంపిస్తే ఇంట్లో ముస్లిం రిజర్వేషన్లు పోయినా కూడా 32% అన్నా వస్తుందేమో మా బీసీ బిడ్డల కాడ ఆశపడితే, ఆ బీసీ బిడ్డల కాడ నోటి కాడ బుక్కను కూడా లాగేసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. మరి ఎన్నికల కమిషన్ మీరు సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఆడ ఉండేదే ఉన్నది, ఈ అమ్మ మొత్తం పొద్దున 10:30కే నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్న నామినేషన్ లేవు నచ్చింది పేపర్లో. నామినేషన్ లేసిర్లు మన పేపర్లో కూడా ఉన్నాయి వార్తలు, ప్రజావాయిస్ లో చూడు నామినేషన్ లేసిర్లు, అది మొత్తం ఇప్పుడు క్యాన్సిల్ చేసి పడేసిండ్రు. ఇదేంది జనాలను పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే ఎటు పోతుంది వ్యవస్థ? ఇలా 3 పార్టీలు ఆడుతున్న డ్రామాల్లా కనిపిస్తలేవా? ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, 3 పార్టీలు ఆడుతున్న ఆటలాగలేదా? 3 పార్టీలు కలిసి బీసీలను నిండా ముంచుతున్నారు. 42% కాదు, అసలు ఉల్టా ముంచుతున్నారు మొత్తం. ఇక మా పేపర్లకేమో ఏమో పెద్ద లేవా పేపర్లు, ఇది కమ్మ పేపరేనా ఈనాడు. ఈనాడుకు సంతోషం ఇటువంటి వార్త వస్తే, ఆంధ్రజ్యోతికి సంతోషం ఇటువంటి వార్త వస్తే, ఆంధ్రజ్యోతికి హ్యాపీ, ఇక ఏంది TV9కు హ్యాపీ, NTVకి హ్యాపీ, TV5కి హ్యాపీ, మహా న్యూస్కు హ్యాపీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి హ్యాపీ. మొత్తం ఆంధ్రోళ్ళ చేతుల్నే కమ్మ సామాజిక వర్గం మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆంధ్రోళ్ళ చేతిలో ఉన్నది. ఈ ఆంధ్రోళ్ళు ఎవరి చేతిలో ఉంటారు? ఈడ రేవంత్ రెడ్డి చేతిలో ఉంటారు వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు ఇట్లా ప్రస్తుతం మొన్నటి వరకు కేసీఆర్ చేతిలో ఉండే. ఇప్పుడు మొత్తం ఈ ఛానళ్ళు పేపర్లన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నారు. ఒక్కడ వ్యతిరేకంగా వార్తలు ఒక యూరియా బస్తా చూపించినవానే తెలంగాణ రాష్ట్రం మొత్తం యూరియా కోసం అల్లాడుతూ ఉంటే ఈనాడు పేపర్ వాడు ఒక యూరియా బస్తా కోసం క్యూ కట్టిన దాఖలాలు ఒక వార్త రాయాలి వీడు. అందుగురించే తెలంగాణ సమాజమే కొట్లాడే సమాజం కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిన యూట్యూబ్ యజమానులు కావచ్చు, పనిచేసే నికాసైన జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళే కదా కొట్లాడేది. ఏ యూట్యూబ్ అయినా కానీ పక్కన పెడదాం, అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ ఎవరైనా కానీ జెన్యున్గా మాట్లాడేది వీళ్ళే కదా. ఇవంతా కుట్రలు జరుగుతూ ఉన్నాయి బీసీల మీద. మరి ఇక్కడ మీరే చెప్తా ఉన్నారు 57.6% బీసీలు ఉంటే వాళ్ళని తీసుకుపోయి 42% చేసి దీంట్లోకి వెళ్ళి 10% ముస్లింలకు ఇస్తా అని చెప్పి 32%కి తీసుకొచ్చి సర్వనాశనం పట్టిస్తలేరు బీసీలను మీరు. మరి ఎటు పోతుంది వ్యవస్థ? బగ్గం అంటే చూడండి మీరు. మళ్ళా ఇక ఎట్లా అంటే ఇన్ని రోజులు వేరు, టెక్నాలజీ పెరిగింది, సొసైటీ మీద అవగాహన పెరిగింది. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు సొసైటీ మీద అవగాహన పెరిగింది. మనం ఎంత ఉన్నాం, మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, అడ్లూరి లక్ష్మణ్ ఒక మాట అనగానే మాదిగ సామాజిక వర్గం ఎట్లా రియాక్ట్ అయింది? యూనిటీ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ అంటారు. ఎట్లా రియాక్ట్ అయింది? ఇంకా అన్ని కులాలలో ఆ యూనిటీ రావాలి, బీసీలలో కూడా ఆ యూనిటీ రావాలి. బీసీ లీడర్లు ఒకటి బీఆర్ఎస్కి అనుకూలంగా లోపాయికార ఒప్పందంలో ఉంటే, ఒకటి బీజేపీకి లోపాయికార ఒప్పందంలో భాగంగా ఉంటే, ఒకటి కాంగ్రెస్కి ఉన్నాడు. బీసీ లీడర్లు ఒక తాటిపైకి వచ్చి కలిసి కొట్లాడే పరిస్థితులు లేవు. ఎవరికి వాడే యమునా తీరి. ఏది ఏమైనప్పటికీ బీసీ వాదం అనేది తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు బీసీ సమాజం. ఎందుకంటే వాళ్ళని పెట్టుకొని ఎవడు చెప్పాలి, వాళ్ళు పెట్టకపోతే చర్చే లేకపో. వాళ్ళు పెట్టిల్లు కాబట్టి చర్చ. మా కేసీఆర్ అనుకుంటుంది మీరు బుద్ధి తక్కువ పెట్టిల్లు నాయన అని లోపల. ఇది బీసీలను నిండా ముంచే
కింగ్ కర్తవ్యం. ఈ 6 వారాల తర్వాత కూడా ఇది అయ్యేదో మరి పొయ్యేదో సచ్చేదో బతికేదో తెలియదు కథ. బీహార్ లో కొట్టేసిండు, మహారాష్ట్రలో కొట్టేసిండు, రాజస్థాన్ లో కొట్టేసిండు. సిగ్గు శరం ఉన్న రాజకీయ నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, 58.9 ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, బాబాసాహెబ్ రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటుంది, దాంట్లో పొందుపరిచిన చట్టాలు ఉంటాయి. పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టాలి. పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో ఎగువ సభలో దిగువ సభలో రెండిట్లో పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతికి పంపించి గెజిట్ ఆధార గెజిట్ ముద్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా గెజిట్ విడుదలైతే అప్పుడు తప్ప నీకు ఈ జీవోలతో 9 జీవోతో ఒరిగేది ఏమీ లేదు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంతో ఇంతో తెలిసిన జర్నలిస్టులు కావచ్చు, ఇక్కడ మేధావి వర్గం కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, బీసీ సమాజం పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నోడు ప్రతి ఒక్కడు మాట్లాడుతున్న ముచ్చటేది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి మీరు.